How can I help you, sir? I want a massage. Please select a massage, sir. ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కక్కుర్తి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాతో శాండ్విచ్ పెడతారనుకుని Thai sandwich. Okay, sir. Please follow me. Please come. Please lie down, sir. Towel for your eyes, sir. Thank you, thank you. Someone will be with you shortly. Hi, sir. Hi, sir. Hi. Would you like a deep tissue massage or soft massage? Deep, deep, full deep. Any pains in your body? No pains. Any particular place you want more massage? Yes, here. ఏమైంది? Hello. Hello. Dolly. Dolly. ఏంటి ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడితీసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యు సార్? ఎవర్రా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా? అవును, ఆకలేస్తోంది, తొందరగా తీసుకురండి. రేయ్ పదరా, సార్ కి శాండ్విచ్ పెడదాం. రేయ్ రేయ్ ఏంట్రా ఇది? సార్ వద్దండి సార్. రేయ్ నన్ను వద్దండి రేయ్. నన్ను వద్దండి రేయ్. రేయ్ మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, టిఫిన్ ఏమైనా చేసావా? టిఫిన్ కావాలంటే టైంకి లేవాలి. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను ఎలా చేసుకుంటాను, నాకు రాదు మమ్మీ. రాకపోతే నేర్చుకో. అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఏంటి? ఏం లేదు, నాకు ఆకలేస్తుంది. అయినా నేను వంట చేయను. వంట అంటే ఏంట్రా, నీకు అంత చులకనగా ఉందా? రా నీలిమా. హలో ఆంటీ, సారీ లేట్ అయింది. నేనే కిందికి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫుల్ పుడ్డింగ్. ఏమంటే ఏదైనా పార్టీనా? అవును, ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది. అందరం తలా వడ్డిసి తీసుకెళ్తున్నాం. ఓకే ఆంటీ, వెళ్తాను. బాయ్. థ్యాంక్ యూ. చూసావా, డివోర్స్ అయ్యి ఒక్కతే ఉంటుంది. ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు. త్వరగా నేర్చుకో. పదండి. అరే, మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా. అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చదువుతున్నాం అర్థం చేసుకో. అవును, ఎందుకు అలా చేస్తాం? మన ఇంట్లో రోజు బొద్దింకలు కిచెన్ లో చచ్చిపడి ఉంటుంది, చూస్తున్నావుగా. ఎందుకు చేస్తున్నాయి? అవి చావటం లేదు, మీ అమ్మ వంట తినలేక సూయిసైడ్ చేసుకుంటున్నాయి. ఓకేరా, బాయ్. తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కిందే నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది. నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు. ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మొగుడు లేడు, ఒక్కతే ఉంటుంది. తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎస్. హలో ఆంటీ. హలో, నేను తేజుని, పైన ఉంటాను. ఇందాక మా ఇంటికి వచ్చారు కదా గీత ఆంటీ వాళ్ళ అబ్బాయిని. ఓ, ఎప్పుడు చూడలేదే. అంటే హాస్టల్లో ఉండేవాడిని. నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి. ఓ సారీ, ప్లీజ్ కమ్. ఏం లేదాంటీ, అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను. అక్కడ వంటలు నేనే చేసుకోవాలి. మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది. మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పిస్తారని వచ్చాను. నీకేమిష్టం? మీరేమిష్టం అంటే ఏం చెప్తానంటీ, అవి ఇవి కావు అన్ని. ఈజియెస్ట్ అంటే పాస్తా, ఆమ్లెట్, సాసేజెస్. యాక్చువల్ గా వీటి కుకింగ్ కి ఎక్కువ టైం పట్టదు. వెజిటబుల్ కటింగ్, ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది. లెట్స్ స్టార్ట్. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, రా హెల్ప్ చేయి. డోంట్ వరీ, కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానంటీ. ఏమైంది? వేలు కట్టేందంటీ. ఓ,
తేజు ఏమైంది? ఏం లేదంటీ. ఇటు తిరుగు. వద్దంటీ. బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు, తిరుగు. తిరగలేనా ఆంటీ? తేజు మంజు ఆ బైకులు తొందరగా పట్టుకురా. ఏమండి బొయ్యకలు ఏమన్నా దొరికాయా? ఉండవే చూస్తున్నాను. బాగా అడుక్కంటూ చేపెట్టి కెలికి చూడండి. నువ్వు వచ్చి 2 చేతులు పెట్టి బాగా కెలికి చూడు. వేసవుతారు వేసవు. సమ్మర్ సగం అయిపోవచ్చింది. తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు. అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు. ఎవడో అన్నాడంట, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదని. ఎవడో ఆ వెర్రి పప్ప. నీకు ఎన్నిసార్లు చెప్పాను లోపలికి వచ్చేప్పుడు గేట్ వేసామని. సారీ అంకుల్, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసేస్తారు. ఏమయ్యా దీన్ని సొంత ఇల్లు ఫీల్ అయ్యి పెద్ద మనిషి ఆఫీసు బయలుదేరారా? అవును సార్. ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గుప్పని కొడుతోంది? ఏమడుతున్నారేంటి? అబ్బాయి ఏం లేదు సార్, ఓన్లీ వెజిటేరియన్. ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది? బాడీకి స్ప్రే కొట్టాను కదా సార్, టచ్ అయ్యింది కదా, అందుకే ఉంటుంది సార్. దీంట్లో బొయ్యికలే లేవు కదా? బొయ్యికలు ఏంటండి అసలు? మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు. రెంట్ మీకంటే డబ్బులు ఇస్తున్నారు. మీరు అద్దె పెంచరు, ఇక్కడి నుంచి పోరు. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీకు ఏదైనా కావాలంటే అడగండి, నేను పైనే ఉంటాను. ఇదిగో వీళ్ళు ఈ పోర్షన్ లో ఉంటారు. చాలా రోజులు బట్టి అద్దె పెంచకుండా ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు మురళి, మా ఆవిడ మంజు. నమస్తే. ఐఎమ్ శరత్, మా ఆవిడ లక్ష్మి. నమస్తే. సామాన్లు సర్దుకోవడానికి ఈ రోజంతా పట్టేటట్టుంది. సరే మేము ఆఫీస్కి బయలుదేరుతాం. ఓకే అండి. ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి. నీకెందుకండి శ్రమ? స్విగ్గీ గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా. అందులో శ్రమే ఉందండి. ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా. సాయంత్రం కలుసు. అలాగేనండి. మా అబ్బాయి రవి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. హాయ్. రే వీళ్ళ సామాన్లు వచ్చాయి, కొంచెం హెల్ప్ చేయి. సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వస్తామండి. రా. రండి రండి ప్లీజ్ రండి. మా పోర్షను మీ పోర్షను ఒకేలా ఉన్నాయండి. ఒకటే ప్లాన్ తో కట్టించారమ్మా మన ఓనర్ గారు, కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు. మీకు చెప్పాడో లేదో ఈ విషయం, మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్లు రావు, మీరు నీళ్లు వాడితే మాకు రావు, పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు. అవునా? ఎందుకలాగా? ఏదో వాడి బొంద, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ బిల్లు తగ్గించడానికి. కాసేపు కూర్చుని భోంచేద్దామా? భోంచేసి కూర్చుందామా? భోంచేసే కూర్చుందామే, అవతల అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా. కమన్ రండి రండి. వడ్డించు. హాయ్ అంకుల్. హలో ఆంటీ. హాయ్. హాయ్ అమ్మా. అవును అమ్మాయి ఎక్కడా? వస్తానండి. ఒరే స్టవ్ మీద సాంబార్ గిన్నె ఉంది, తీసుకురా. కూర్చోండి. రండి ప్లీజ్. ఏంట్రా ఏమైంది? సాంబార్ మీద పడింది నాన్న. కాలిందా? సరే క్లీన్ చేసుకుని బర్ణాలు రాసుకో. ఏదో అంటున్నారు. అదే మ్యాచ్ గురించి. అవును మీరు క్రికెట్ బాగా చూస్తారా? హాయ్. రామ్మా, చేతులు కడుక్కుంటావా? సింక్ కిచెన్ లో ఉంది. ఓకే ఆంటీ. మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీశాడు. అవునంటగా. హే పోస్ట్ ఆఫీస్. మా ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి, 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం. 2 నెలలు అయితే పర్లేదులేండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి. అప్పుడే పెళ్ళేంటండి బాబు, చూస్తే చిన్నపిల్లలా ఉంది. కరెక్ట్. అలా అడగండి అంకుల్. మా క్యాస్ట్ లో ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు. పైగా రోజులు కూడా బాలేవు. ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు. అలా అంటారా? రే ఇలా రా, అంతా ఓకేనా? దానికేమన్నా అయిందా? అబ్బా నాన్న, ఇప్పుడు తెలీదురా,
తర్వాత బొబ్బెక్కుతుంది, అప్పుడు కుయ్యో మొర్రో అంటాం. వెళ్ళి అక్కడ కూడా కాస్త బర్ణాలు రాసుకో. అబ్బా ఏమీ అవ్వలేలే నాన్న. నో ప్రాబ్లం ఆంటీ, ఐ టేక్. ఏంట్రా ఏమైందిరా? బాబు ఒరేయ్, ఏమైందిరా? హీస్ జోకింగ్. ఏమైందిరా? ఏమైందిరా నాన్న? రవి. మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి. ఆ దిండి టివ్వే. ఇదిగో మీరు ఈవేళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకునేది లేదు. అసలే కొత్త ప్లేసు, నిద్ర కూడా పట్టి చావదు. ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే. ఇవ్వు. దిండు లేదు గిండు లేదు. ఇటు తిరగండి. ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నాకేదో కావాలి కాబట్టి. ఊరుకోవే, సామాన్లు మోసి మోసి నడుము నొప్పి వచ్చింది. ఛే, మీరెప్పుడు ఇంతే. చేసే పని 2 నిమిషాలు కూడా ఉండదు. 2 నెలలు నడుము నొప్పని పడుకుంటారు. అంత నా కర్మ. వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది. ఇంట్లో వాళ్ళెవరూ వాడిని విష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. రే, ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది. సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. నేను డిన్నర్కి రావట్లేదే. ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది. పద వెళ్దాం. లేట్ అవుతుంది. పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాడిని హ్యాపీ చేసింది. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డార్లింగ్. ఓకే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? స్పాకి. నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మో వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంటుకున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే. వస్తాను, కానీ 1 కండిషన్. నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యూ మీన్